హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3H ఇది పేజ్ నెంబర్ 122లో ఉంది. దీంట్లో మనము ఫస్ట్ ప్రాబ్లమ్ ఈరోజు డిస్కస్ చేద్దాం. అది ఎలా అంటే క్రామర్స్ రూల్ యూజ్ చేస్తూ ఈరోజు డిస్కస్ చేస్తాను నేను. ఓకేనా? సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్స్, ఈ క్రామర్స్ రూల్ కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ క్వశ్చన్స్ కానీ ఇవి 7 మార్క్స్కి వస్తూ ఉంటాయి బోర్డులో. సో కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఎక్సర్సైజ్ 3Hలో రోమన్ 1 ఫస్ట్ ప్రాబ్లం. సో మనకి ఇచ్చినవి ఏంటంటే 5x - 6y + 4z = 15 అనేది ఒకటి ఇచ్చాడు. ఇంకా 7x + 4y - 3z = 19 ఒకటి ఇచ్చాడు. 2x + y + 6z = 46 అనేది ఒకటి ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ax = dx అనే ఫామ్లో రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? ax = dx అనే ఫామ్లో రాస్తాం. ax d, ax d, సారీ dx అన్నాను పొరపాటున. సో ఇక్కడ ax, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇక్కడ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిపి రాయమన్నమాట. ఒకసారి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వాటిలో ఇక్కడ ఫస్ట్ ఇచ్చారు కదా, దీంట్లో 5, ఇక్కడ ఎక్స్ నార్మల్గా ఎక్స్ తీసేసి 5 అని పెట్టండి. ఇక్కడ -6 రాయండి. 4, ఇప్పుడు 7, 4, ఇది -3, ఇక 2, ఇది 1, ఇది 6. ఇదంతా ఏంటి? డీకి ఇదంతా. ఇప్పుడు ax ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాం? ఇది ఇంటూ x y z ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు d అనేవి ఏం తీసుకుంటారని అంటే ఈ మూడింటిని రాయాలన్నమాట సపరేట్గా. ఈ మూడింటిని 15, 19, 46 ఇక్కడ రాద్దాం. 15, 19, 46. ఓకేనా? సో ఇలా రాయాలి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెల్టా కనుక్కుంటాం ఫస్ట్. ఓకే, డెల్టా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 5 - 6, 4, 7, 4, -3, రాస్ట్రీస్ రాయండి. 2, 1, 6. సో దీనికి ఏం చేస్తారంటే డెట్ కట్టండి. దీనికి డెట్ కడితే మనకు ఫస్ట్ ఇక్కడ ఏం తీద్దామంటే ఫస్ట్ రోకే డెట్ కడతాం. 5కి డెట్ కడితే ఇక్కడ 4 - 3, 1, 6 మిగులుతుంది. ఇదంతా డిలీటెడ్. ఓకే, ఇది తీసింది సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేశారు దీన్ని. ఇక్కడ ఈ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో చూసారా, ఇక్కడ ఇది మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ 5 అనేది తీసుకున్నాం కదా, దానివి ఇక్కడ కాలం మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇంక ఇవి మిగులుతుంది. అది మనం ఇక్కడ రాసుకోవాలి. ఇట్లో 4 - 3, 1, 6. ఇక్కడ -6 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ +6 డెట్. ఇక్కడ ఈ రో మొత్తం పోతుంది, ఈ కాలం మొత్తం పోతుంది. సో అప్పుడు 7 - 3, 2, 6. ఇక్కడ మాత్రం ఎందుకు మైనస్ వచ్చిందంటే మనం ఇక్కడ ఒకటి వాడతాం అన్నమాట. అదేంటంటే -1 హోల్ 8th రో ప్లస్ 8th కాలం. ఓకే, సో ఇక్కడ 8th రో ప్లస్ 8th కాలం అంటే మనకి ఇక్కడ రోబోయస్ 1, కానీ ఇది ఉండే కాలం ఏంటి? ఇది 2. సో -1, 1 + 2. ఓకే, అలాగనమాట. అప్పుడు ఏమవుతుంది? -1 to the power of -3 అంటే -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ వేయాలన్నమాట. ఓకే, అలాగా.
ఇక్కడ +4 మామూలుగా ఇది కోఫ్యాక్టర్స్లో వాడతాం అనమాట రూల్ని. ఇక్కడ కూడా కొంచెం యూజ్ ఉంటుంది, అంటే చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది, ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మిగిలేదు 7 4 2 1. ఓకేనా? సో ఇప్పుడు దీనికి కడతాం. దీనికి కడితే 5 ఇంటూ ఇది 4 6 24, ఇది -3 ప్లస్ 6 ఇంటూ 7 6 అంటే మనకి 7 6 42 మైనస్ ఆఫ్ -6 AD మైనస్ BC అండి. ఓకే, ప్లస్ 4 ఇంటూ 7 1 7 -8 అంతే. ఇప్పుడు ఇది మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా, 5 ఇంటూ 27 అనమాట, అంటే 135. 5 ఇంటూ 27 ప్లస్ 6 ఇంటూ 48 కదా, 48 5 240 వస్తుంది. 240కి ఒక 248 6 48 5 240, దానికి ఒక ఇంకో 48 288. ఇది -4 అంటే 135 ప్లస్ 284 అన్నమాట. అంటే ఇక్కడ 135 ప్లస్ సో ఇది 419 అవుతుంది. 419. సో 419 అంటే డెట్ నాట్ ఈక్వల్స్ టు 0, అంటే క్రామర్స్ రూల్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుందన్నమాట. క్రామర్స్ రూల్ ఈజ్ అప్లికబుల్ హియర్, అప్లికబుల్ హియర్. ఓకే, సో ఇప్పుడు మనం డెల్టా 1 కనుక్కుందాం. ఓకేనా? డెల్టా 1 కనుక్కుందాం. ఇప్పుడు డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1కి మనం చేసే చేంజ్ ఏంటంటే, ఇక్కడ డి ఉంది చూసారా, ఇక్కడ రాసుకున్నాము. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ దాంట్లో వేయాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో వేయండి, దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ దాంట్లో. అప్పుడు 15 19 46. ఇక్కడ ఇవి మామూలుగా రాసేయండి. -6 4 -3 1 6, అదే కదా ఇచ్చింది. ఇప్పుడు దీనికి డెట్ కట్టి చూడండి. ఓకేనా? దీనికి డెట్ కట్టాలి. దీనికి డెట్ కడితే 15కి డెట్ కడదాం ఫస్ట్. 4 -3 1 6, 4 -3 1 6. ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట, ఏ చిన్న తప్పు వచ్చినా మొత్తం పోతుంది. ఓకే, ఇక్కడ 6 ప్లస్ 6 అవుతుంది, -6 కాబట్టి. దీనికి డెట్ కడితే 19 -3 46 6. ఇక్కడ +4, దీని డెట్ కడితే ఇదంతా పోతుంది, ఇదంతా డిలీట్ అయిపోతుంది. 19 4 46 1 మిగులుతుంది. 19 4 46 1. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4 6 అంతా 24 కదా, -3 అంటే +3 కాకపోతే ఇలా రాసేసుకుంటున్నాను నేను. ప్లస్ 6 ఇంటూ 19 6 సో 19 6 అంటే 114 వస్తుంది. 114. ఇక్కడ 46 ఇంటూ -3 46 2 92. 92కి ఒక 138 ప్లస్ 138 వస్తుంది. ప్లస్ 4 ఇంటూ 19 1 19 -184, అంతే కదా, 184. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 27 ప్లస్ 6 ఇంటూ, సో 150 ప్లస్ 150 చేద్దాం ఫస్ట్ ఒకసారి. 115 ప్లస్ 115 150 ప్లస్ 150 300. దాంట్లో అండి ఇది ఎంత తక్కువ ఉంది, 114. 150కి 36 12 48 తీసేస్తే 252
ప్లస్ 14 ఇంటూ ఇది -165. మీరు మామూలు చేసుకోవచ్చు, నేను కొంచెం ఆ టైప్లో తింగరగా చెప్పాను. ఓకే, 2715 సార్. 2715 సార్ అంటే మనకి, సో ఇది 1520 సార్ అంటే 405 వస్తుంది. 405 ప్లస్ 6 × 252 అంటే మనకి ఎంత వస్తుంది? 1 మినిట్. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. 4 × -165 అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 405 ప్లస్ 1512 అంటే 1917. దాంట్లో నుండి -660 చేస్తే మనకు 1257 వస్తుంది, 1257. సో ఇది Δ1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది కదా Δ1లో, ఈ 1257 వాల్యూ వచ్చింది కదా, ఇది డివైడెడ్ బై ఫస్ట్లో డెల్టా వాల్యూ వచ్చింది. మనం డెల్టా ఇది 419 వచ్చింది కదా, దాంతో డివైడ్ చేయాలి 419. సో 419 3s 1257. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. Δ1 అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు Δ2 కనుక్కుందాం. Δ2 ఇది చాలా ఈజీగా ఉంటుంది, కానీ క్యాల్కులేషన్ పార్ట్ ఒకటే ఉంటుంది అనమాట మేజర్గా. సో ఇక్కడ 5 7 2 ఇక్కడ ఏమొచ్చింది? డెల్టా 15 19 46 అండ్ 4 - 3 6 4 - 3 6. సో దీనికి కడదాం ఇప్పుడు. దీనికి కడితే ఇక్కడ 5కి డెట్ కట్టాలి. 15 19 - 3 46 6 -15 ఇంటూ ఇక్కడ డెట్ కడితే 7 - 3 2 6. ఇప్పుడు దీనికి డెట్ కడదాం. ప్లస్ 4 డెట్ కడితే దీనికి 7 19 2 46. సో దీనికి ఇక్కడ రాద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా దానికి. సో ఇక్కడ 5 ఇంటూ 19 6 114 మైనస్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చినట్టుంది కదా, ఒకసారి 46 ఇంటూ -3 ఇక్కడ వచ్చింది. దానికి -138 వేసాను. -15 ఇంటూ 7 6 అంటే 42. ఇది మైనస్ ఆఫ్ -6 ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 746 1740. ఇది ఒక్కటే చేంజ్ అయింది అనమాట ఇక్కడ. 7 ఇంటూ 46 సో ఇది 7 ఇంటూ 46 అంటే మనకి 7 5 350. సో 350 9 28 తీసేస్తే 322 -38 ఓకే. సో ఇది సో వాటన్నిటి మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ దానికి 1 2 I think it's not clearly visible. 1260 minus 720 plus 284. 1 minute. ఇందాక క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను అనమాట అక్కడ రఫ్ పేజ్లో. అక్కడ 4 ఇంటూ -284 అనుకుంటా.
4 ఇంటూ -284 అంటే ఎంత వస్తుంది? 4 ఇంటూ -284 4 ఇంటూ 284 1136 24 1 minute. So that is equal to 160 minus 720 plus 112 1 minute ఎంత వచ్చింది? యా 1136. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంటే 1676 యా. సో దీన్ని డెల్టా 2ని ఆ ఫస్ట్ డెల్టాతో డివైడ్ చేయాలన్నమాట. 1676 డివైడెడ్ బై 419. సో ఇది 4 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా 3 కట్టాలి. డెల్టా 3 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 572 minus 641 sorry minus 641 and ఇక్కడ 151946 ఇది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు దీనికి కట్టాలి. ఇప్పుడు దీనికి రేట్ కట్టాలి. సో ఇది ఇక్కడ సో దీనికి కూడా కట్టేద్దాం. వచ్చేస్తుంది 5 ఇంటూ ఇది 419 146 అండ్ ఇది ప్లస్ 6 ఇంటూ దీనికి 6కి డెట్ కడితే ఇదంతా డిలీట్ అయిపోతుంది, ఇదంతా డిలీట్ అయిపోతుంది. ఇందాక నేను మీకు చెప్పాను, ఐ థింక్ యూ గాట్ ఇట్. అందుకే నేను అలా వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా 246 అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ 15కి డెట్ కట్టండి. ప్లస్ 15 దీనికి డెట్ కడితే 7421 యా. సో నా 5 ఇంటూ 46 4s are 1 minute and 184 minus 19 plus 6 into 7 into 46 46 sevens 46 sevens 322 minus 38 plus 15 into 7 minus 8. సో ఇది ఫస్ట్ దానికి వచ్చినట్టు వచ్చింది కొంచెం. సో 5 into 165 ప్లస్ 6 into 322లో నుండి 38 తీసేస్తే 284 కరెక్ట్. ప్లస్ 15 into -1. సో ఇక్కడ ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి మనం, ఎందుకంటే తప్పైతే మనకి మొత్తం ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. సో అందుకే ఒకటికి 2 సార్లు నేను చెక్ చేసుకునే చేస్తున్నాను, రఫ్ వర్క్ చేస్తూ ఉన్నాను. సో 5 into 165 అంటే 825 ప్లస్ ఇక్కడ 6 into 284 అంటే ఇది 1704 minus 15. సో ఇక్కడ ఇప్పుడు 825 ప్లస్ 1704 825 ప్లస్ 1704 అంటే 2529లో నుండి 15 తీసేయాలి. 2529లో నుండి 15 తీసేస్తే 2514 అంతే కదా, 2514. సో దీన్ని 419తో డివైడ్ చేయండి. 419తో డివైడ్ చేయాలి. 419తో డివైడ్ చేస్తే 1 minute ఎక్కడైనా తప్పు వచ్చిందా?
2514 డివైడెడ్ బై 490. సో ఇక్కడ 6 వస్తుంది. అంతా కరెక్ట్గా అని చేశాను. సో యా 6 వస్తుంది దీనికి. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి ఇక్కడ ఇంకా 3 వాల్యూస్ కట్టేసాం అనమాట ఈ క్రామర్స్ రూల్ మెథడ్ యూజ్ చేసి. సో ఫస్ట్ డెల్టా 1 ఏమో ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1లో మనకి 3 వచ్చింది అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. డెల్టా 2లో 4 వచ్చింది అండ్ జెడ్ అనేది డెల్టా 3. దాంట్లో మనకి జెడ్ వాల్యూ అనేది మనకి 6 వచ్చింది, ఇక్కడే ఉంది కదా. సో by using Cramer's rule we got these values. ఓకే, సో ఈ రకంగా Cramer's rule అనేది చేస్తాం. సో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఇదేంటిది క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఎక్సర్సైజ్లో. కానీ మీకు చాలా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈ ప్రాబ్లంకి ఎక్కువ ఉంది, ఫస్ట్ ప్రాబ్లంకి. అందుకే నేను ఈ ప్రాబ్లం మీతోటి డిస్కస్ చేశాను అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please like, do, share and subscribe to my channel. So thanks for watching my video.